హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, సౌందర్య అన్న పేరు వినగానే మనందరికీ బాగా గుర్తొచ్చేది అందం, అభినయం కలిగినటువంటి ఒక మహానటి. మన రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు, సౌత్ ఇండియా మొత్తంలో ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. సౌందర్య అంటే ఎంతో మంది యువకులకు ఒకప్పుడు కలల రాణి. మహానటి సావిత్రి తర్వాత తెలుగువారి మనసులో అంతటి స్థానాన్ని సంపాదించినటువంటి హీరోయిన్ సౌందర్య మాత్రమే. ఆడవారిలో కూడా సౌందర్యకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉండేది అంటే అతిశయోక్తి కాదు. దశాబ్దం పాటు సినీ చరిత్రలో ఒక వెలుగు వెలిగినటువంటి సౌందర్య అకస్మాత్తుగా మాయమైపోయింది. ఆవిడ మనల్ని విడిచిపెట్టి వెళ్లి 18 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆవిడ నటనను గుర్తించని వారు ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. జూలై 17తో సౌందర్య పుట్టి 51 సంవత్సరాలు పూర్తవుతాయి. ఒక దశాబ్దం పాటు దక్షిణ సినీ చరిత్రలో ఒక వెలుగు వెలిగి మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి సౌందర్య 1972 జూలై 17న కర్ణాటకలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. సౌందర్య యొక్క అసలు పేరు సౌమ్య. ఈమె కెఎస్ సత్యనారాయణ మరియు మంజుల అనబడే దంపతులకు జన్మించారు. సౌందర్య ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే తన తండ్రి యొక్క ఫ్రెండ్ ద్వారా ఆమెకు గంధర్వ అనబడే సినిమాలో నటించే అవకాశం దొరికింది. తెలుగులో సౌందర్య యొక్క మొదటి సినిమా రైతు భారతం, కానీ ఈ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. రెండవ సినిమా ఎస్పి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన రాజేంద్ర ప్రసాద్ నటించినటువంటి రాజేంద్రుడు, గజేంద్రుడు మరియు మాయలోడు వంటి సినిమాలు విజయాన్ని సాధించాయి. తన 12 ఏళ్ల సినీ ప్రస్థానంలో సౌందర్య గారు 120 సినిమాలకు పైగా నటించారు. ఒకానొక సమయంలో హీరోలు కూడా సౌందర్య డేట్స్ కి తగ్గట్టుగానే తమ యొక్క డేట్స్ ని అడ్జస్ట్ చేసుకునేవారు. ప్రతి ఒక్కరిలోనూ సౌందర్య సినిమాలో నటిస్తే ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అన్న భావన ఏర్పడింది. మరియు అదే సమయంలో సౌందర్య మరియు వెంకటేష్ కలిసి నటించినటువంటి ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం విశేషం. అయితే ఆ సమయంలో ఈ జోడీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఎంత లో బడ్జెట్ సినిమా అయినా లేక ఎంత చిన్న క్యారెక్టర్ అయినా సరే, క్యారెక్టర్ బాగుంటే సౌందర్య ఖచ్చితంగా నటించేది. ఒకవేళ తనకి కథ నచ్చితే గనక డైరెక్టర్ ఎవరు లేక హీరో ఎవరు అన్న విషయం కూడా పట్టించుకునేది కాదు. అందువల్లే బాబు మోహన్, అలీ వంటి వారితో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే 2021 నాటికి సౌందర్య యొక్క ఆఫర్స్ మెల్లమెల్లగా తగ్గడం ప్రారంభించాయి. సౌందర్య చివరిగా నటించినటువంటి సినిమా మోహన్ బాబు హీరోగా నటించిన శివశంకర్ సినిమా. ఆ తర్వాత ఆవిడ 2003లో వరుసకు మేనమామ అయినటువంటి టిఎస్ రాఘవన్ ను వివాహం చేసుకుంది. వారిద్దరిది ప్రేమ వివాహం. ఇంట్లో వాళ్ళు ఎంత వద్దని చెప్పినా కూడా వారిద్దరే ఇష్టపడి చేసుకున్నారు అని కూడా చెప్తారు. ఆ తర్వాత సౌందర్య తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. బీజేపీ పార్టీలో సభ్యత్వాన్ని తీసుకున్నారు. 2004లో ఏపీ మరియు కర్ణాటకలో ప్రచారం మొదలుపెట్టారు. సౌందర్య గారు చనిపోయిన రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక రోడ్ షోలో పాల్గొనాల్సి ఉంది. అనంతరం 4 గంటలకు ఎల్లారెడ్డి రోడ్ షోలో పాల్గొనాలి. అదే రోజు సాయంత్రం 7 గంటలకి కర్ణాటకలోని ఒక సభలో పాల్గొనాలి అని షెడ్యూల్ నిర్ణయించబడింది. కర్ణాటకలోని బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ రావుకి ప్రచారం చేసిన తర్వాత అక్కడి నుండి హైదరాబాద్ వచ్చి కిషన్ రెడ్డి తరపున ప్రచారం చేసి మళ్ళీ తిరిగి మద్రాసులోని ఒక షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. ఈ షెడ్యూల్ అన్నింటికి యూపీ కీలక నేత అయినటువంటి ములాయం సింగ్ ఒక హెలికాప్టర్ ని సౌందర్య కోసం బుక్ చేశారు. కానీ అదే సమయంలో ములాయం సింగ్ ఆ హెలికాప్టర్ లో వేరే ప్రచారానికి వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల సౌందర్యకి హైదరాబాద్ వరకు ఒక వేరే హెలికాప్టర్ ని అరేంజ్ చేసి ఆమె అక్కడికి వచ్చిన తర్వాత వేరే అరేంజ్మెంట్స్ చూద్దాంలే అని అనుకున్నారు. డైరెక్టర్ చిట్టి యొక్క అన్నయ్య అమర్ తన స్నేహితుడికి 2-సీటర్ హెలికాప్టర్ ఉంది అని చెప్పడంతో ఆ హెలికాప్టర్ నే బుక్ చేశారు. సౌందర్య భర్త రాఘవన్ మరియు సౌందర్య యొక్క సహోదరుడు అమర్నాథ్ కలిసి బెంగళూరులోని జోధ్పూర్ లో హెలికాప్టర్ ఎక్కారు. మద్రాస్ లో షూటింగ్ ఉండడం వల్ల సౌందర్య మొదటిగా అనుకున్నటువంటి పెద్ద హెలికాప్టర్ ని దృష్టిలో పెట్టుకుని తన సామాన్లు సర్దుకున్నారు. కానీ చిన్న హెలికాప్టర్ అయినప్పటికీ స్టాఫ్ తో తన లగేజ్ ని వెనక్కి తిరిగి పంపడం ఇష్టం లేక హెలికాప్టర్ లోకి ఎక్కించారు. కానీ క్షణాలలోనే జరగరాని ఘోరం జరిగింది. లగేజ్ వెయిట్ ఎక్కువై లగేజ్ వెనక్కి జరగడం వల్ల హెలికాప్టర్ బ్యాలెన్స్ తప్పి కూలిపోయింది. జేకేవీకే యూనివర్సిటీ ఆవరణలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. సౌందర్య తన సహోదరుడు అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు. లక్షలాది మంది కన్నీటి వీడ్కోలుతో సౌందర్య ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. 2004 ఏప్రిల్ 17న సౌందర్యతో పాటు ఆమె సహోదరుడు చనిపోయారు. ఇక్కడ మరొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే సౌందర్య చనిపోయే నాటికి తను 2 నెలల గర్భవతి. సౌందర్య గురించిన మరికొన్ని విషయాలు ఆమె యొక్క స్నేహితురాలు ఆమని ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమని సౌందర్యని నువ్వు ఎందుకు ఎక్స్పోజింగ్ చెయ్యవు అని అడిగినప్పుడు సౌందర్య రేపు నాకు పెళ్ళైన తర్వాత నా భర్త ఎందుకు అలా చేశావు అని అడిగితే నేను సమాధానం చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితి నాకు రాకూడదు అని చెప్పిందంట. ఇక సౌందర్య చివరిగా మాట్లాడినటువంటి మాటల్ని ఆమె యొక్క వదిన నిర్మల గుర్తు చేసుకున్నారు. బెంగళూరు నుండి సౌందర్య, ఆమె తమ్ముడు మరియు అతని యొక్క భార్య నిర్మల మరియు కొంతమంది కలిసి హెలికాప్టర్ ఎక్కడానికి బయలుదేరారు. హెలికాప్టర్ ఎక్కే వరకు కూడా సౌందర్య యొక్క మేనల్లుడు సౌందర్య దగ్గరే ఉన్నారు.
ఉన్నాడు. హెలికాప్టర్ ఎక్కే ముందే తన మేనల్లుడిని నిర్మలకు అప్పగించి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిందంట. కానీ తాను బయలుదేరిన 3 నిమిషాలకే పెద్ద పెద్ద శబ్దాలతో హెలికాప్టర్ నేలకూలింది. అంత ఎత్తు నుండి భూమిపైన పడడంతో సుమారు 4 అడుగుల లోతు వరకు భూమిలో హెలికాప్టర్ కూరుకుపోయింది. ఆ మంటల్ని అదుపు చేయడానికి సుమారుగా అరగంట పట్టిందంట. కానీ అప్పటికే జరగరాని ప్రమాదం జరిగిపోయింది. సౌందర్య మరణించిన తర్వాత సౌందర్య యొక్క సహోదరుడి కుటుంబాన్ని మరియు ఆమె యొక్క తల్లిని చూసుకున్నది ఆమె యొక్క భర్త రాఘవన్. సౌందర్య యొక్క తల్లి మంజుల మరియు ఆమె యొక్క వదిన నిర్మల చెప్పిన దాని ప్రకారం సౌందర్య యొక్క ఆస్తి అప్పట్లోనే దాదాపు 100 కోట్లు. ఈ ఆస్తి నిమిత్తం తన కుటుంబంలో 2023లో సౌందర్య యొక్క వీలునామా రాసిందని, ఆ వీలునామా ప్రకారమే ఆస్తి పంపకాలు జరగాలి అని సౌందర్య యొక్క వదిన నిర్మల ఆకాంక్షించారు. నిర్మల స్వతహాగా ఒక లాయర్ కాబట్టి తను ఫేక్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసింది అని సౌందర్య యొక్క తల్లి మరియు సౌందర్య యొక్క భర్త కోర్టు మెట్లు ఎక్కారు. ఆ తర్వాత ఈ వివాదంలో వారిద్దరూ రాజీకి వచ్చారు. సౌందర్య యొక్క మరణం తర్వాత తన భర్త అప్రూవ అనబడే అమ్మాయిని వివాహం చేసుకుని పూణేలో స్థిరపడ్డారు. ఫ్రెండ్స్, సౌందర్య నటించినటువంటి సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అలాగే సౌందర్య యొక్క జీవితంపై చేసినటువంటి మా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్ గా చేరుకుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, తెలుగు వెండితెరపై ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి తారల్లో ఆర్తి అగర్వాల్ ఒకరు. చాలా తక్కువ కాలంలోనే పెద్ద హీరోలతో నటించి అగ్ర హీరోయిన్ల లిస్టులో చేరిపోయారు. సినిమా ఇండస్ట్రీలో ఆవిడ యొక్క గ్రాఫ్ ఎంత త్వరగా అయితే పెరిగిందో అంతే సడన్ గా పడిపోయింది. అనుకోని విధంగా ఆవిడ ప్రేమలో ఓడిపోవడం, అలాగే వైద్య చికిత్స విఫలం కావడంతో ఆవిడ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. అయితే అసలు ఆర్తి అగర్వాల్ గారు ప్రేమించింది ఎవరిని, అలాగే ఆవిడ యొక్క లైఫ్ సడన్ గా అంత డౌన్ ఫాల్ లోకి ఎందుకు వెళ్ళిపోయింది అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో ఎంతమందికి ఆర్తి అగర్వాల్ గారు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అలాగే ఈ వీడియో చేయడానికి మేము చాలా కష్టపడ్డాం కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఆర్తి అగర్వాల్ గారి పూర్తి పేరు అగర్వాల్ నందిని. ఈవిడ ఒక గుజరాత్ ఫ్యామిలీకి చెందింది. వీరి ఫ్యామిలీ అమెరికాలోనే స్థిరపడిపోవడం వల్ల ఈవిడ కూడా అక్కడే జన్మించారు. ఆర్తి అగర్వాల్ గారికి 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆవిడ చెల్లెలతో కలిసి న్యూజెర్సీలోనే చదువుకున్నారు. అమెరికాలో సునీల్ శెట్టి గారు పర్యటిస్తున్న సమయంలో ఒక ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రామ్ లో ఆర్తి అగర్వాల్ గారిని డాన్స్ పర్ఫార్మెన్స్ కి పిలిచారు. అదే విధంగా ఆ ప్రోగ్రామ్ కి అమితాబ్ బచ్చన్ గారు కూడా ఒక చీఫ్ గెస్ట్ గా వచ్చారు. సునీల్ శెట్టితో పాటు అమితాబ్ బచ్చన్ గారికి కూడా ఆర్తి అగర్వాల్ గారి యొక్క పర్ఫార్మెన్స్ బాగా నచ్చడంతో ఆవిడిని వారు బాలీవుడ్ కి ఆహ్వానించారు. ఆర్తి అగర్వాల్ గారి యొక్క తల్లిదండ్రులు కూడా ఆమెని ప్రోత్సహించడంతో ఆవిడ మొదటిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆర్తి అగర్వాల్ గారు తన 16 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారిగా ఇండియాకి వచ్చారు. అలా వచ్చిన ఆవిడ బాలీవుడ్ లో ఒక యాక్టింగ్ స్కూల్లో చేరారు. 2001లో రాజీవ్ షా నిర్మాతగా జో అగస్టిన్ దర్శకత్వంలో వచ్చినటువంటి పాగల్పన్ చిత్రంలో ఆర్తి అగర్వాల్ గారు మొట్టమొదటిసారిగా హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ కావడంతో ఆవిడకి చాలా మంచి పేరు వచ్చింది. అలాగే ఆర్తి అగర్వాల్ గారిని కూడా ఆవిడ యొక్క యాక్టింగ్ కి ప్రతి ఒక్కరూ బాగా మెచ్చుకున్నారు. ఆ సినిమా ఆర్తి అగర్వాల్ గారికి ఇండియా వ్యాప్తంగా ఒక మంచి పేరుని తెచ్చిపెట్టింది. సరిగ్గా అదే సమయానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రవంతి కిషోర్ అలాగే ఉదయ్ భాస్కర్ వెంకటేష్ గారితో కలిసి ఒక సినిమా చెయ్యాలి అని స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. వారు ఆ సినిమాకి ఒక కొత్త హీరోయిన్ కావాలి అని అనుకున్నారు. అలా నువ్వు నాకు నచ్చావు అనే సినిమాతో ఆర్తి అగర్వాల్ గారు మొట్టమొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ బాగా తెలుసు. ఆ తర్వాత తరుణ్ తో నువ్వు లేక నేను లేను, ఎన్టీఆర్ తో అల్లరి రాముడు, అలాగే చిరంజీవి గారితో ఇంద్ర, ఉదయ్ కిరణ్ తో నీ స్నేహం, మహేష్ బాబుతో బాబీ, బాలకృష్ణ గారితో బ్రహ్మనాయుడు వంటి ఎన్నో చిత్రాలు నటించారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటూ తెలుగు తమిళ ఇండస్ట్రీస్ లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయారు. సరిగ్గా అదే సమయంలో ఆర్తి అగర్వాల్ ఇండస్ట్రీలో ఒక అబ్బాయితో ప్రేమలో పడింది అన్న టాక్ బాగా వైరల్ అయింది. ఆ విషయం ఇండస్ట్రీ మొత్తాన్ని బాగా షేక్ చేసింది. కానీ ఆ అబ్బాయి ఆర్తి అగర్వాల్ గారి యొక్క లవ్ ని రిజెక్ట్ చేయడంతో ఆవిడ మానసికంగా బాగా కృంగిపోయింది. ఆ సమయంలోనే ఆవిడ యొక్క కెరియర్ బాగా దెబ్బతింది అని సినీ వర్గాల అభిప్రాయం. ఆ బాధలోనే 2005లో క్లీనింగ్ కెమికల్ తాగి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. పోలీసులు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఆమెకు యువ హీరోతో ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా వదంతులు రావడం వల్లే అవి తట్టుకోలేక ఆమె ఆ పని చేసింది అని తెలిపారు. ఆ తర్వాత
ఆ బాధ నుండి కోలుకొని సునీల్ హీరోగా అందాల రాముడు అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఆ సినిమా మంచి హిట్ అయినప్పటికీ ఆమెకు మాత్రం ఎలాంటి అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో అవకాశాలు వరుసగా వస్తున్నప్పుడు నేను ప్రేమలో పడి వాటిని పట్టించుకోలేదు, అందుకే నా కెరియర్ ఇలా అయింది అని ఆమె బాధపడింది. 2006 ఫిబ్రవరి 15న అనుకోని స్థితిలో మెట్ల మీద నుంచి జారిపడి ఆవిడ ఆసుపత్రి పాలయ్యారు. చాలా మంది ఆవిడ యొక్క ప్రేమ మరియు కెరియర్ విఫలం కావడం వల్లే ఆవిడ మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేశారు అని నమ్ముతారు. ఇక ఇండస్ట్రీకి తన అవసరం లేదు అని తెలుసుకున్న ఆర్తి అగర్వాల్ గారు తన యొక్క తల్లిదండ్రుల సలహా మేరకు దస్పల్ కుమార్ అనబడే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్లిపోయారు. కానీ వారి యొక్క వివాహ బంధం ఎక్కువ కాలమేమీ నిలవలేదు. అభిప్రాయ భేదాల వల్ల 2009లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ గారు ఆ డిప్రెషన్ నుంచి కోలుకుని మళ్ళీ ఇండస్ట్రీకి తిరిగి వచ్చి తన రెండవ ఇన్నింగ్స్ ని ప్రారంభించాలి అని అనుకుంది. ఆవిడ తిరిగి మళ్ళీ యాక్టింగ్ ప్రారంభిద్దాము అని అనుకున్నప్పటికీ ఆవిడ బాగా బరువు పెరిగిపోవడం వల్ల ఆవిడకు ఎలాంటి అవకాశాలు రాలేదు. దాని కారణంగా ఆవిడ త్వరగా బరువు తగ్గాలి అని అనుకుని లైపోసెక్షన్ చేయించుకోవడానికి సిద్ధపడింది. ఆవిడ ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అందులో 80 కేజీలు ఉండేటటువంటి ఆర్తి అగర్వాల్ గారు సడన్ గా 20 కేజీలు తగ్గి చాలా సన్నగా కనిపించారు. ఆవిడ అంత త్వరగా సన్నబడడం చూసినటువంటి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆమె యొక్క సినీ కెరియర్ పై బాగా ఫోకస్ చేశారు. జంక్షన్ లో జయమాలిని అనే ఒక సినిమా కోసం ఆవిడ 2 పాత్రలను చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ లావుగాను మరియు మరొక క్యారెక్టర్ సన్నగాను ఉండాలి. ఆర్తి అగర్వాల్ గారు అప్పటికే 80 కేజీల నుండి 69 కేజీలకు వెయిట్ లాస్ అయ్యారు. అయితే ఆవిడ మరొక 3 కేజీలు తగ్గించాలి అని నిర్ణయించుకుని మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ముందుసారి లైపోసెక్షన్ చేసినప్పుడు ఆవిడకి శ్వాస సంబంధిత వ్యాధులు కొన్ని ఏర్పడ్డాయి. అయితే ఈసారి ట్రీట్మెంట్ వల్ల ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అని ఆవిడ నమ్మింది. దీనికోసమే ఆవిడ అమెరికాకు వెళ్ళింది. ఆ ట్రీట్మెంట్ తర్వాత ఆవిడ యొక్క సమస్యలు తగ్గకపోగా మరింతగా పెరిగిపోయాయి. ఆపరేషన్ తర్వాత ఆవిడ యొక్క సమస్యలు మరింతగా పెరిగిపోయాయి. ఆవిడ నడవడానికి సైతం ఇబ్బంది పడేది. అదే విధంగా శ్వాస సంబంధిత ఇబ్బందులు మరింతగా పెరిగిపోయాయి. ఆ సమస్యలతోనే అట్లాంటిక్ సిటీలో 2015లో ఆవిడ తన సొంత ఇంట్లోనే మరణించారు. డాక్టర్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగానే ఆవిడ చనిపోయింది అని నిర్ధారించారు. ఆవిడ యొక్క మరణం అందరినీ ఎంతో బాధకి గురిచేసింది. ఈ విధంగా తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగినటువంటి తార అందరికీ కనుమరుగై ఎప్పుడూ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. అయితే ఈ వీడియోని ముగించే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆర్తి అగర్వాల్ గారి సినిమాల్లో ఏ సినిమా అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్ గా చేరుకుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.